మరి టీసీఎస్కు ఇచ్చిన ముసుగులో ఈ వర్సా క్లస్టర్స్ అనే వాళ్ళకి ఇవ్వడానికి కారణం ఏమిటి? అది మనం అనుమానించాల్సిన విషయం. ఈ వర్సా క్లస్టర్స్ ఏమీ అంత నమ్మదగిన కంపెనీ కాదు. ఇదిగోండి 2025 ఫిబ్రవరి 4వ తేదీన పుట్టింది ఈ కంపెనీ. అడ్రస్ ఇది. వీళ్ళు ఇచ్చిన అడ్రస్ ప్రకారం వెరిఫై చేస్తే ఇదిగోండి వీళ్ళు ఇచ్చిన అడ్రస్ ఎక్తా బేసులు ఫ్లాట్ నెంబర్ 705. అది మనం చూస్తే సాక్షిలో కూడా ఈ ఫోటో వేశారు. ఇదిగోండి ఇదే ఎక్తా ప్రైమ్ బేసిల్ హైట్స్ 705 అంటే ఇది ఈ ఫ్లాట్. ఇదేమో వాళ్ళు చెప్పిన బిల్డింగ్ అడ్రస్, ఇదేమో వాళ్ళు చెప్పిన ఫ్లాట్ 705. ఇది ఒక అపార్ట్మెంట్లో ఒక చిన్న ఫ్లాట్. వీళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేస్తారంట? 5,000 కోట్లకు పైగా ఇన్వెస్ట్ చేస్తారంట. 5,640 కోట్లు విశాఖపట్నంలో ఇన్వెస్ట్ చేస్తారంట ఏఐని డెవలప్ చేయడానికి. అంత సాధ్యమేనా? అసలు వీళ్ళ క్యాపిటల్ 10 లక్షలు. ఈ కంపెనీ క్యాపిటల్ వాల్యూ 10 లక్షలు వీళ్ళు చూపించింది. ఇదిగోండి కంపెనీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్. I hereby certify that Ursha Cluster Private Limited is incorporated on the 12th day of February 2025 under the Companies Act 2013. అంటే 2013లో వచ్చిన కంపెనీ చట్టం ప్రకారం ఇది 2025 ఫిబ్రవరి 12వ తేదీన రిజిస్టర్ అయిందని చెప్పి ఆ కంపెనీ సిఐఎన్ నెంబరు అలాగే పాన్ నెంబరు అవి ఇవి ట్యాన్ నెంబరు అన్నీ ఇచ్చారనమాట. సో దీనిలో ఉన్న డైరెక్టర్స్కి ఇద్దరికి కూడా పెద్దగా ప్రొఫైల్ లేదు, హై ప్రొఫైల్ ఏమీ కాదు. వాళ్ళ గతంలో పెద్ద పెద్ద కంపెనీలు నడిపిన చరిత్ర లేదు. కానీ వీళ్ళు 5,000 కోట్లు పెట్టుబడులు పెడతారంటే ఎలా నమ్మాలి?